హైదరాబాద్ అనేసరికి ఒక వన్స్ అపాన్ వన్ టైం హైదరాబాద్ సిటీలో ఏదైనా పర్చేజ్ చేయాలనుకున్నా ఎక్కడ పోవాలన్నా హ్యాబిట్స్ అన్న కోటేనో పోవాలనే ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి ఒక్క ఏరియా ఒక క్లస్టర్ లాగా ఏర్పడి కుకుడుపల్లి కానీ దిల్సుకున్నా కానీ ఒక క్లస్టర్ ఎక్కడదక్కడ ఒక క్లస్టర్ కానీ ఇప్పుడు జూబ్లీస్ అంటే నేను హ్యాబిట్స్ ఒకనే ఒక 10-15 ఇయర్స్ కావచ్చు. అంటే వాళ్ళ షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఎక్కడక్కడ ఒక క్లస్టర్గా ఏర్పడుతున్నాం కాబట్టి ఇలా జూబ్లీస్లో అదే ప్రైస్ ఉంది. ఫర్ యాడ్ 3 lakhs ఉంది. రాజానగర్లో కూడా ఇలా 2.5 lakh 3 lakhs రాజానగర్లో ఉన్నాం. తెలంగాణ వాతావరణం క్లైమేట్ ఒక 2 months అంటే సమ్మర్ 2 months తీసేస్తే ఆల్ మంత్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్లైమేట్. చాలా బ్రహ్మాండంగా తెలంగాణలో ఉంటారు కాబట్టి తెలంగాణ అనేది ప్రతి ఒక్కటి మైగ్రేషన్ అంటే ప్రతి ఒక్క రాష్ట్రంకి వెళ్ళి మైగ్రేట్ అవుతున్నారు కాబట్టి తెలంగాణ ఇంత శరవేగంగా ఇంత అభివృద్ధి చెందడానికి కారణం నేను అండ్ లాండ్ ఆర్డర్ అండ్ గవర్నమెంట్ పాలసీస్. అవుటర్ రింగ్ రోడ్ చేసుకున్నాం, హైదరాబాద్కి ఒక మణిహారం. దాంతోపాటు ఇప్పుడు మనకు త్రిబుల్ వస్తుంది. వన్స్ త్రిబుల్ కంప్లీట్ అయిపోతే డెఫినెట్గా ఫర్ యాడ్ 5 lakhs rupees కాబోతున్నది హైదరాబాద్లో. అసలు ల్యాండ్ దొరకడం అనేది మనకు చాలా అర్థం అయిపోతుంది ఒక వన్స్ త్రిబుల్ వచ్చిన తర్వాత. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు అందుకే మేము మా గిరిదారి కన్స్ట్రక్షన్ ముందుగా ఆలోచన చేసి ధరలో అందుబాటులో ఉండాలనుకుంటే ల్యాండ్ ప్రైస్ తక్కువ ఉండాలి. ల్యాండ్ ప్రైస్ తక్కువ ఎక్కడ ఉండాలంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేస్తే డెఫినెట్గా ల్యాండ్ ప్రైస్ మనకు అందుబాటులో ఉంటుంది. ఆ ల్యాండ్ ప్రైస్ అందుబాటులో ఉంటే అక్కడ కూడా మనం మహబూబ్నగర్లో ప్రాజెక్ట్ చేపట్టినాం. 40-50 lakhs ఒక ఫ్లాట్ అంటే ఆ రేషియో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ అందియాలనేది మా గిరిదారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం.